హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ బిర్యానీ అండి, చికెన్ పలావ్ కూడా అనొచ్చు, ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూపిస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు అన్నీ మిక్సీకి వేసుకుందాము. ఇక్కడ ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. పుదీనా గుప్పెడు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇంత పుదీనా, అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పెడు. మంచి నాటి కొత్తిమీర దొరుకుతుంది కదా, అప్పుడు ఇది పలావ్ టేస్ట్ బాగుంటుంది. ఫారం కొత్తిమీర అంటే అంత వాసన ఉండదు కాబట్టి కొత్తిమీర మంచిది దొరికినప్పుడు ఇలా చేసుకోండి. పచ్చిమిర్చి ఒక 10 వేసుకుంటున్నాను. ఇవి చాలా కారం ఉన్నాయి. ఇంకా మనం ఎక్కడ ఎండు కారం పొడి వాడడం కాబట్టి పచ్చిమిర్చి వేసుకోండి కారాన్ని బట్టి. అలాగే 2 గడ్డలు వెల్లుల్లి ఒలుచుకొని వేస్తున్నాను. 4 ఇంచులంతా అల్లము వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, అది ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 టమాటాలు వేసుకోండి. మనం ఈ పలావ్కి మనం ఎక్కడ ఇంకా గ్రేవీ ఏమి చేసుకోకుండా ఇలాగే తినచ్చు. కారము, ఉప్పు అన్నీ వేసేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. మనం ఇప్పుడు రుబ్బేటప్పుడు 2 గరిటెలు పెరుగు వేసుకొని, ఇప్పుడే పెరుగు వేసుకొని మిక్సీ చేసేసుకుందాం. ఇది నైస్ పేస్ట్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. ఇదే అండి సింపుల్ మసాలాలు అన్నీ మిక్సీ పట్టండి. ఇలా నైస్గా పేస్ట్ అయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పలావ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది దమ్ పెట్టుకునే దమ్ పలావ్, దమ్ బిర్యానీ కూడా అనొచ్చు. ముందుగా మనము ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నానంటే 1/2 కేజీ బియ్యానికి సరిపోయేంత ఒక 100 గ్రామ్స్ అంతా ఆయిల్ పడుతుంది. చూసి వేసుకోండి. మీరు ఇంట్లో ఆయిల్ ఎలా తింటారో క్వాంటిటీని బట్టి మీకు తెలిసిపోతుంది. రోజు చేస్తూ ఉంటారు కదా వంటలు, అందాజ ఐడియా వచ్చేస్తుంది. అందులోకి నూనె కొద్దిగా వేడెక్కాలి, మరీ వేడెక్కరాదు. అప్పుడే మనం హోల్ గరం మసాలా వేసేసుకుందాము. జీరా కొంచెం జీరా తీసుకున్నాను, షాజీరా కూడా మిక్స్ చేసుకున్నాను. చెక్క, లవంగా, యాలకులు అన్నీ ఇంకా నార్మల్ మీకు ఇంకా బిర్యానీకి ఏమేమి వేస్తారో హోల్ గరం మసాలా. ఎప్పుడే కానీ హోల్ గరం మసాలా నూనె వేడెక్కక ముందే వేయండి. అవి వేడెక్కుతూ ఆ అరోమా అంతా రిలీజ్ చేస్తుంది ఆయిల్లోనే, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయరాదు. వేసి అవి కాగే లోపల, నూనె కాగే లోపల ఇవి కూడా అన్నీ వేగిపోతాయి. మనం ఒకటి రుబ్బడానికి ఆనియన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకటి చిన్నగా స్లైసెస్ కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకుందాము. వేసుకొని బాగా, ఇప్పుడు యాలక్కులు కూడా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒలిచి వేసినాను. ఒకటి బాగా అరోమా బాగుంటుంది ఇలా యాలక్కులు వేసుకుంటే. ఉల్లిపాయని బాగా ఎర్రగా రంగు వచ్చేదాకా వేయించుకున్నాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మెయిన్ ఇదండి. ఈ ఫ్రై బాగా చేసుకోండి మీరు. నేను చెప్పినట్లు కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ హోల్ గరం మసాలా వేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా ఆయిల్తో పాటు వేడెక్కి బాగా అరోమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఈ మాత్రం రంగు వచ్చిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాము. మసాలా అన్నీ పచ్చివే రుబ్బుకున్నాం కాబట్టి బాగా ఆయిల్లో వేగనియండి. వేగనిచ్చి ఈ కలర్ కూడా రంగు మారి మనకి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. అందులో ఉండే ఆయిల్ అంతా పక్కకు వచ్చేదాకా వేయించుకొని కొంతసేపు మూత పెడుతూ వేయించుకుందాము. మనం పెరుగు కూడా అప్పుడే వేసి రుబ్బుకున్నాం కాబట్టి ఇంక పెరుగు ఎక్కడ వాడే అవసరం లేదు. ఇలా మూత పెడుతూ అప్పుడప్పుడు తీస్తూ వేయించుకోండి. చూడండి బాగా వేగి నూనె అంతా పక్కకు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. వేగిన తర్వాత నూనె ఎప్పుడే కానీ పక్కకు వచ్చేస్తుంది బయటికి, మీకు తెలిసిపోతుంది వేగినట్లు. ఇంత వేగింది కదా, శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ వేసేసుకుందాం. ఇక్కడ మీరు ఎంత చికెన్ తీసుకుంటే క్వాంటిటీ అంతే రైస్ తీసుకోండి. మీరు లేదు రైస్ కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు, ఒక అరపావు అంత ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 పావులు వేసుకున్నాను బియ్యము. 2 పావులు చికెన్కి 2 పావులు బియ్యం, 1/2 కేజీ చికెన్కి 2 పావులు బియ్యం వేసుకుంటున్నాను. చికెన్ కూడా బాగా ఈ గ్రీన్ మసాలాలో బాగా వేగనీయాలి. ఉప్పు ఎక్కడ వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. మనం రైస్కి కూరకు సరిపోయేంత చూసి వేసుకోండి. మళ్ళీ మనం వాటర్ వేసినాక టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అలాగే పసుపు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఎందుకంటే మనము కొత్తిమీర ఎక్కువ వేసాం కాబట్టి అదే ధనియాల పొడి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెము గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా ఒక చిన్న స్పూను ఉంటే వేసుకోండి, లేకపోతే కూడా గరం మసాలా వేసేసుకోండి చాలు. ఇప్పుడు ఇవి కూడా అన్నీ బాగా కలుపుకుందాము. మనము అందరూ ఇదే మెథడ్లో చేసినా కొంచెం స్టెప్స్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మంచి స్మెల్తో బాగుంటుంది పలావ్ కూడా. ఇప్పుడు అంతా కలిపినాం కదా,
ఇందులో చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యేదాకా మూత పెట్టేసుకుందాము. చికెన్ కూడా గ్రీన్ మసాలాలో బాగా ఉడికి ఉప్పు కారం పడుతుంది. కొంతసేపు మూత పెట్టి చూడండి ఎంత నీళ్ళు వదిలింది కదా, నీళ్ళన్నీ వచ్చినాయి చికెన్లో ఉండేవి. బాగా కలుపుకోండి. మసాలా కూడా ఉడికి చికెన్ కూడా ఉప్పు కారం పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు చప్పగా లేకుండా చికెన్ ముక్కలు బాగుంటాయి. ఇలా బాగా చేసిన తర్వాత మనము ముందుగానే ఇవన్నీ రెడీ చేసేలోపు బియ్యం నానబెట్టుకోండి. మీకు ఇవన్నీ ఐడియా ఉంటాయని నేను చెప్పడం లేదు. ముందుగానే ఒక అరగంట ముందుగా బియ్యం నానబెట్టేసుకున్నాను నేను. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం సరిపోతాయండి. 2 పావులు వేసుకున్నాను. బియ్యం కూడా నానితే బాగుంటాయి. ఇక్కడ నేను జీరా రైస్ వాడుతున్నాను. చిన్ని వస్తాయి కదా, చిట్టి సోనాలు అంటారు, జీరా రైస్ అంటారు. మీరు అవైనా వేసుకోవచ్చు. ఇలాంటి నార్మల్ మనం రోజు వాడుకున్న సోనా మసూరు వేసుకునే బాగుంటుంది. బిర్యానీ ఇది బాస్మతి రైస్ కంటే ఈ చిన్న సోనా మసూరా రైసే బాగుంటుంది, చిట్టి సోనాలు. అది జీరా రైస్ అనేది దొరుకుతాయి మనకి మార్కెట్లో, అవైనా వేసుకోండి. మీకు అలా దొరకలేదంటే నార్మల్ రైస్ 1 పావు, బాస్మతి రైస్ 1 పావు అట్లా బియ్యం కూడా వేసుకోవచ్చు. మీకు చేస్తూ ఐడియా వచ్చేస్తుంది. రోజు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎలా వేసుకోవాలో బియ్యం అని. నేను ఇక్కడ జీరా రైస్ వాడుతున్నాను. ఆ బియ్యం కూడా చికెన్ దీంట్లో వేసి కొంతసేపు మూత పెడితే మసాలాలు బాగా పడతాయి. అలాగే ముందుగానే నీళ్ళు కూడా వేడి చేసుకోండి. ఎప్పుడే కానీ ఇలా మసాలా ఐటమ్స్ చేస్తే వేడి నీళ్ళే వేస్తేనే మనకి ఆ మసాలా స్మెల్ అంతా పోకుండా అలాగే ఉంటుంది. లేకపోతే నార్మల్ వాటర్ వేసినారంటే అది ఉడికే లోపల ఈ అరోమా అంతా పోయి టేస్ట్ బాగుండదు. నేను చిన్న చిన్న చిట్కాలు అలాగే చెప్తూ ఉంటాను. మీరు అవి గుర్తు పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే మీరు టేస్ట్ చేయండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ సరిపోతుంది. మీరు రైస్ని బట్టి 2 గ్లాసులు పడుతుందంటే 2 గ్లాసులు కూడా వేసుకోండి. ఈ జీరా రైస్కి ఏమి ఎక్కువ నీళ్లు పట్టదు, చూసి వేసుకోండి. మనం ఇక్కడ కుక్కర్ మూత పెట్టకుండా దమ్లో చేసుకుందాం కాబట్టి బాగా ఇలానే ఓపెన్లో చేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి. ఎందుకంటే ఇది అడుగంటుతూ ఉంటుంది. చూసి 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇవి చేస్తూ మీకు ఐడియా వచ్చేస్తుంది, తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినట్లు నాకు ఫస్ట్ బేసిక్ మెథడ్ చూపిస్తాను. మీరు దాన్ని బట్టి మీరు మసాలాలు వేసుకొని మీరు ఓన్ ఐడియాతో వంట చేస్తూ పోవాలి. చూడండి ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మధ్యలో అంతా అడుగంటుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసినాం కాబట్టి మనం ఇలా కలుపుతూ ఇది కుక్కర్లో మూత పెట్టి విజిల్ కొట్టిస్తే ఏమవుతుందంటే అంత అడుగంటేస్తుంది, అంత రుచిగా ఉండదు. నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు మనము స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేయండి. ఎంత సిమ్ అయితే అంత తక్కువ మంటకు పెట్టి 1 స్పూను నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేయండి. వాటర్ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. ఈ మాత్రం వాటర్ ఉండాలి. స్ప్రెడ్ చేసి పూర్తిగా సిమ్లో పెట్టి మూత పెట్టి దాని మీద ఒక బరువు పెట్టేయండి. అలా పెట్టి 15 నిమిషాలు మర్చిపోండి దాన్ని పెట్టి. చాలా సిమ్ అంటే లాస్ట్ ఫ్లేమ్ ఎంత తగ్గితే అంత తగ్గించి 15 నిమిషాలు వదిలిపెట్టినిచ్చి మొత్తం నిదానంగా దమ్ అవుతుంది. దమ్ అయ్యి మంచి మీకు పలావ్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. మసాలాలు కూడా ఎక్కువ ఏమీ లేదు కదా నేను చూపించిన దాంట్లో. ఇంతే, ఎంతో చక్కనైన పుదీనా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది దొన్నే బిర్యానీ కూడా అంటారు. నేను ఇదే మెథడ్లో మటన్తో చేసినాను, మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూడండి. దీనికి ఏమి ఇంకా గ్రేవీ కూడా నెసిటీ లేదండి. ఓన్లీ రైతా చేసుకొని పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే సాలడ్స్ దోసకాయని కట్ చేసుకొని తినవచ్చు. ఇంకేం అవసరం లేదు. పిల్లలు కూడా ఇలా వట్టిదే తినేస్తారు. ఉప్పు కారము అన్నీ వేసినాం కదా, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి తినండి. అలాగే ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ సండే ట్రై చేయండి ఈ వంటని, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి పుదీనా కొత్తిమీర మెయిన్ అండి, మంచి దొరకాలి మన క్వాలిటీ బాగుండాలి. నాటిది తీసుకోండి, ఫారం కాకుండా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.